అరే సి కోర్స్ చేయడం ఈజీయో కాదో తెలియదు కానీ నాకైతే ప్లేసులు మార్చి కెమెరాని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఏం చెప్పాలో చూసి చూసి తీరిపోతుంది. సో అవన్నీ వదిలేయండి. ఇప్పుడు మీరు సి ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మధ్యలో. ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ ఇయర్ అంతా ఏవో కోర్సెస్ చూసేసి ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. వీళ్ళకి ఎందుకు చేయకూడదు వాళ్ళకి ఎందుకు చేయకూడదు అనేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు, లేదా బోర్ కూడా వస్తుంది కదా. కన్ఫ్యూజ్ అంటే మైండ్ పని చేయదు, తర్వాత ప్రాబ్లమ్స్ ఇంకా చేయరు, మీకు అనిపిస్తుంది అరే సి మన వల్ల కాదని అనేసి ఒకటి చెప్పేస్తున్నా. దీని తర్వాత మీ ఇష్టం. సి ప్రోగ్రామింగ్ అసలు మీరు నేర్చుకోరో మీ ఇష్టం. ఒకే మాట, మీకు కష్టమైతే మిగతా వాళ్ళకి కూడా కష్టమే, మీకు ఈజీ అయితే మిగతా వాళ్ళకి కూడా ఈజీ. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎవరికి ఏది ఈజీగా వచ్చేదో, మీరు ఈజీగా నడలే, మీరు ఈజీగా పరిగెట్టలే, మీరు ఈజీగా బండి నేర్చుకోలే, ఈజీగా ఏది అవ్వదు. కష్టపడితేనే మార్క్స్ వస్తాయి, కష్టపడితే రిజల్ట్ వస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు కష్టం అయితే వాడికి కూడా కష్టం. సో వాడు కష్టపడే ముందే నేను కొంచెం కష్టపడిపోతే వాడికి నేను చెప్పొచ్చు, నేను చెప్తే ఇంకా ప్రాక్టీస్ అవుతుంది నాకు అనేసి ఆ మైండ్ సెట్తో నేర్చుకోండి నా కోర్స్ మళ్ళీ. నేను ఇంకా నా కోర్స్లో ఎంటైర్ A to Z ఉండదు, నేను మధ్యలో ఎగరగొడేస్తుంటాను. సో నేను అసలు ప్రాబ్లమ్స్ చేసే విధానంలో చెప్తాను అనమాట. మీకు ఈ కోర్స్ ఎండ్ అవుతప్పటికి అంటే ఒక ప్రాబ్లం ఇస్తేప్పటికి ఈ అప్రోచ్ అయితే బాగుంటుంది అన్నట్టు మీరు తయారవ్వడానికి నేను చూసుకుంటాను. సో ఇవన్నీ వదిలేస్తే ఇప్పుడు మనం ఆలోచిస్తుంటాం, అరే ఇలా స్టార్ట్ చేయాలా లేదా మొత్తం నోట్స్ రాసేయాలా, ఒక పట్టుకుని నోట్స్ అంటే కొంతమంది ఉంటారు ఇగో ఇలా నోట్స్ పెట్టేసుకొని కిందన చెప్పు బ్రో నెక్స్ట్ టాపిక్, అంత టాపిక్ మొత్తం బ్రీఫ్గా రాస్తూ పోతారు. అరే నేను చెప్తుంది ఒకటే, మీరు ఎప్పుడైతే ఈ బుక్ పెన్ను వదిలేసి పారేసి ఈ యూట్యూబ్ని కూడా వదిలేసి hackerrank.com అనేసి ఒక సైట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు సిలో అయినా దేనిలో అయినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఒకటే చెప్పాను కదా, అక్కడ మీకు ప్రాబ్లం కష్టంగా ఉంటే అందరికీ కష్టమే. మీకు నిజంగా ప్రాబ్లం కష్టం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసి, లేదా ప్రాబ్లం స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ని ఇన్స్టాలో నా ఐడితో ట్యాగ్ చేయండి, లేదా నాకు మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు మేక్ సమ్ వీడియోస్ ఆఫ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఎప్పుడు సి కొంచెం నేర్చుకుంటున్నప్పుడు. కొంతమంది బిగినర్స్ కూడా ఉంటారు కదా, మనం మాట్లాడినట్టు బిగినర్స్ కూడా ఉంటారు ఇక్కడ ఈ ట్యుటోరియల్స్ చూస్తున్నారు. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, అరే మీరు వీడియోస్ ఎంత చూసినా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరగవు. అండ్ నేను కూడా దీనిలో నేను ఆపరేటర్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫర్దర్ చూసుంటారు. ఇప్పుడు ఆపరేటర్స్ చెప్తా, వేరియబుల్స్, డేటా టైప్స్, అసలు ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్, సింటాక్స్, ఇవి కవర్ చేస్తాను ఈరోజు. సో వీటిల్లో నేను డెఫినేషన్స్ ఇచ్చేసి ఆపరేటర్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ ఈ సి హిస్టరీ ఇది, సి ఏమో ఇడు కనిపెట్టాడు, సి అలాగే వచ్చింది, మెషిన్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్, ఇవంతా సోది చెప్పను నేను ఇక్కడ. నేను డైరెక్ట్గా మ్యాటర్లో వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ ఎలా అడగవచ్చు అని ఆ వేలో చెప్తాను నేను. సో దట్స్ ఇట్. మీకు ఒకటే చెప్తున్నాను, ఎంత వీడియోస్ అయినా చూడండి, ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అవ్వలేరు, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అవ్వదు, లాజిక్ అనేది అవ్వదు. అందుకే మీరు ఒకటే, నా రోడ్ మ్యాప్ కూడా వస్తుంది, ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్, అది సిరీస్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తున్నాను. అంటే కొంచెం అన్ని ట్యుటోరియల్స్ అసలు ఏమేమి చేయాలి ఫస్ట్ ఇయర్లో అనేది చెప్తా. బేసిక్ బిగినర్గా మీరు ఎలా స్టార్ట్ అవ్వాలి, అండ్ ఒక అడ్వాన్స్ ప్రోగ్రామర్గా కూడా ఎలాగ మీ రూట్ మ్యాప్ ఉండాలి. 4 years మీరు 4 years ఏం చేయాలో తెలుసుకుంటే మీరు దాని వెనకాల చేయొచ్చు కదరా. మీరు ఇప్పుడు సెమిస్టర్ కోసం చదవాలని చదువుతారు, మీరు పైథాన్ దేని గురించి, సి ప్రోగ్రామింగ్ దేని గురించి చేయాలో తెలియదు, మీరు ఎందుకు హ్యాకర్ ర్యాంక్లో ప్రాబ్లమ్స్ చేస్తారు, చెయ్యరు కదా. సో అదంతా రోడ్ మ్యాప్లో క్లియర్ అయిపోద్ది. మీరు సిని ఆలోపు సి 7 or 10 వీడియోస్ వస్తే మ్యాక్సిమమ్ ఈ వీడియోస్లో మీకు లాజికల్గా అప్రోచ్ అవ్వడం అర్థమైపోద్ది. సో అర్థం చేసుకోండి, ప్రతిదీ ప్రాబ్లమ్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5 minutes 10 minutes మ్యాటర్ ఉంటుందంటే మిగతాదంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, స్క్రీన్ షేర్ చేస్తుంటాను. మీకు అలా నచ్చకపోతే చెప్పండి, మార్చేద్దాం. నచ్చితే నాకు తెలిసి ట్రై చేస్తున్నాను, బెస్ట్ నాది. చెప్పాను కదా, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పెట్టేసి ఈ ప్లేస్ నచ్చింది నాకు, లాస్ట్కి ఇక్కడ చెప్తున్నాను.